నిన్న బెంగుళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమంటే ఈ పాకిస్తానీ జెండాలు, ఈ పాకిస్తానీ ఆ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీ సింబల్, దాన్ని బెంగుళూరులో కొందరు హిందువులు ఏం చేసిండ్రు, రోడ్డు మీద అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రోడ్డు మీద ఇట్లా స్టిక్ చేసేసారు దాన్ని. అది స్టిక్ చేసే విధంగా ఉన్నది వెనక ఆ స్టిక్కరింగ్, దాని అట్లా స్టిక్ చేసేసారు. ఒక 4-5 వరుసగా రోడ్డు వెడల్పున స్టిక్ చేశారు. అంటే రోడ్డు ఎవరు దాటినా అటు వచ్చినా ఇటు పోయినా కూడా దాన్ని తొక్కాలి, దాన్ని కాళ్ళతోటి తొక్కి ఇక దాన్ని తొక్కుంటూనే పోవాలి, బండ్లైనా దాని మీదకి ఉంటేనే పోవాలి, అట్లా చేసేసారు. అయితే ఇంకొందరు దాంతోపాటు అవి చేసి కొంత నిరసన కూడా వ్యక్తం చేశారు. ఇక వెంటనే అక్కడ కొందరు మా ముస్లిం సోదరులు, అమ్మలు, అక్కలు, కొందరు చెల్లెళ్ళు వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి ఆ నిరసనను అడ్డుకున్నారు. ఏదైతే కిందేసి తొక్కుతా ఉన్నారో వాటిని పీకేసి వాళ్ళ గుండెలకు హద్దుకున్నారు. ఇక రిటర్న్ అక్కడ కంప్లైంట్ పోలీసు వాళ్ళు వచ్చారు. అదంతా కూడా కొంచెం వాగ్వాదం అయ్యేసరికి ఏం చేసారు పోలీసు వాళ్ళు కూడా అంటే ఆ మహిళలకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే పర్మిషన్ లేకుండా, అంటే ఎవరైతే ఈ హిందువులు ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ లేకుండానే ధర్నాకు దిగారు. అంటే పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు, అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయలేదు, ఏం చేయలేదు అని చెప్పేసి ఇక ధర్నాకు దిగినరు. ఒక మాట నేను అడగదలుచుకున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే సరే, అది చట్టబద్ధంగా మాట్లాడుకుంటే మనం లీగాలిటీలో పోతే మనం లీగల్గా చూసుకుంటే, మన రాజ్యాంగాన్ని చూసుకుంటే, మీ పోలీసులను చూసుకుంటే, అటు కోర్టులను చూసుకుంటే తప్పే అయి ఉండొచ్చు. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే, లేకపోతే ఒక లోకల్ సిఐకో లేకపోతే ఎస్ఐకో అట్లీస్ట్ ఒక హెడ్ కానిస్టేబుల్కో ఇన్ఫార్మ్ చేయాల్సి ఉండే, చేయలే. కానీ 29 మందిని అన్యాయంగా చంపినప్పుడు ఎవరు స్పందించడు? మీ పోలీసులు ఏ పాటు స్పందించడు చెప్పుంటారు? నిజంగా వాళ్ళకు ఉండదా బాధ? ఈ దేశంలోని బిడ్డలను అన్యాయంగా ఎవడో ఒకడు ముండా కొడుకు, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడో ఒకడు ముండా కొడుకు చంపుతా ఉంటే వాళ్ళకి బాధ అనిపించదా? వాళ్ళ గుండె తరుక్కుపోదా? ఆవేశంలోనో బాధలను గుండె బయలుగో ఏదో ఒక విధంగా వాళ్ళు ఒక మతాన్ని పర్టికులర్గా మనసులో పెట్టుకొని పేరు అడిగి ఈ మతం వాడి అయితే గన్ను పెట్టి చంపేస్తుంటే ఆ మతం వాడికి ఎంత గుండెలో బాధ అనిపిస్తుంది, వాడికి ఎంత ఆవేదన అనిపిస్తుంది, వాడికి బాధ ఎంత ఉంటుంది? వాడు ఆ బాధను సరే ఆవేశంలో మీకు ఇన్ఫార్మ్ చేయకుండా నిరసన వ్యక్తం చేశారు. ఆయనతో మాత్రం తీసుకుపోయి వాళ్ళని జైల్లో పెడతారు. సిగ్గున్నదా మీకు? మీకు ఎవడిచ్చిండే అధికారులు? మీకు అధికారం ఎవడిచ్చిండు? అసలు మీకు ఇచ్చినోడోడు అసలు మీకు ఏ అధికారం ఉందని తీసుకున్నారు? మీకు ఏ అధికారం ఉందని, మీకు ఏ స్థాయి ఉందని ఆ సీట్లో కూర్చున్నారు? మీలాంటి పోలీస్ కుక్కలు, అట్లాంటి మళ్ళీ చెప్తా ఉన్నా, మీలాంటి పోలీస్ కుక్కలు ఆ కొందరు ఎవరైతే ఉన్నారో మీరు ఈ అధికారంలో ఉండడం వల్ల ఆ కాకి చొక్కాలకే అవమానం. కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. మీరు ఆ ప్రొటెక్షన్ను అడ్డుకున్న ఆ యొక్క పాకిస్తానీ కండువాలను జెండాలను తీసి గుండెలకు అద్దుకున్న ఆ ముస్లిం మహిళలను మీరు ఏమనుకున్నా సరే, బట్ వాళ్ళ ఆవేదనను, వాళ్ళ బాధను వ్యక్తం చేసిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి చూసిరా. సిగ్గు అనిపించాలి కొంచెమన్నా ఈ దేశంలో పుట్టినందుకు. నేను చెప్తా ఉన్నా, దయచేసి అంటే యువకులకు కూడా నేను ఇంటిమేట్ చేస్తూ ఉన్నా, మనకు కూడా కొంత బాధ ఉంటుంది, కొంత కాదు అది ఎంతైనా ఉండొచ్చు. ఎందుకంటే మన దేశం పైన ఇటువంటి కుట్ర పన్నుతున్నప్పుడు, మన దేశ ప్రజలను ఇట్లా చంపుతున్నప్పుడు మన ఆవేదనలో, మన బాధలో అస్సలు నిస్సందేహం లేదు, మనం ఎంతైనా చూపెట్టచ్చు. కాకపోతే కొంచెం చట్టాలను కూడా ఫాలో అవుతూ మీరు వెళ్ళండి. బట్ వాళ్ళు ఫాలో అవ్వకుండా ఏమైనా చిన్న పొరపాటులు చేసినా కూడా చూసి చూడనట్టు వదిలేయడం, వాళ్ళకి మందలించి చెప్పడం లాంటివి పోలీస్ అధికారులు చేయాలి. కానీ సిగ్గు ఉండదు. అంటే నిజంగా చెప్తున్నా, ఓ ఎమ్మెల్యే తప్పు చేస్తే కార్యకర్త మీద చూపించినంత ప్రభావం, కార్యకర్తను కొట్టి లాఠీలు ఛార్జీలు చేసి ఈ కార్యకర్తను ఇబ్బంది పెట్టినట్టు ఒక ఎమ్మెల్యే మీద, ఒక ఎంపీ మీద దాడి చేసి దమ్ము ధైర్యం ఈ దేశంలో పోలీసునికి లేదు, నిజంగా లేదు. ఒక ముఖ్యమంత్రి ఎన్ని అడ్డమైన పనులు చేసినా, ఎన్ని లంగదొంగ దోపిడీలు చేసినా, ఒక గవర్నమెంట్ అధికారి ఎంత దోసుకున్నా వాడిని సస్పెండ్ చేయడమో, వాడిని అనడమో, వాడిని తిట్టడమో లాంటి చేసే దమ్ము ధైర్యం ఉండదు. కానీ రోడ్డెక్కి మాకు ఉద్యోగాలు ఏమని నిరసన వ్యక్తం చేస్తే విద్యార్థులను లాఠీలతో కొట్టి చంపుతూ ఉంటారు. ఇట్లా కొందరు పోలీసు ముసుగులో ఉన్న కొందరు కుక్కలు ఎవరైతే ఉన్నారో, చాలామంది నిజాయితీగా ఉన్నారు. బట్ నిజాయితీగా లేని కాకి కుక్కలకు చెప్తా ఉన్నా, ఈ దేశ బిడ్డలను ఫస్ట్ గౌరవించడం నేర్చుకోండి. మిమ్మల్ని నమ్ముకున్నారు వాళ్ళందరూ కూడా, మీరు ప్రొటెక్షన్ ఇస్తారని, మీరు వాళ్ళ తరపున నిలబడతారని, అట్లాంటి బిడ్డలనే మీరు ఇవాళ అంటే ఇక మరి వెనుక కారణం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ గతంలో సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెప్తా ఉన్నా, గద్దరన్న ఓ పోలీస్ అన్న ఓ కానీ సాంగ్లో అద్భుతంగా చెప్పిండు.